So again, I'm going to FAO now. Actually, ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే యు నో రైట్, ఐఎమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ సీట్ టు స్కేల్ పిట్ బ్యాటిల్. సో అందులో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. సో ఐ హ్యావ్ గాట్ థర్డ్ ప్రైజ్. ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఎస్టర్డే. బట్ నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల డేటా కూడా అయిపోయింది. యాక్చువల్లీ నేను రియలైజ్ అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఆల్సో నేను నైట్ బయటకు కూడా వెళ్ళాను ఫ్రెండ్స్తో. సో అందుకని చెప్పి ఐ కాంట్ రికార్డ్ మై వీడియోస్ ఆర్ ఐ కెన్ నాట్ పోస్ట్ మై థింగ్స్ అనమాట. బట్ ఇంకొంచెంసేపట్లో నేను ఎఫ్ఏఓకి రీచ్ అయిన తర్వాత ఐ ప్రాబబ్లీ పుట్ స్టోరీస్ అబౌట్ దిస్. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫ్యామిలీ గాట్ టు నో what we got. That. Thank you. Again, I am walking like every day. That Colosseum is in front of me. See, that is Colosseum. Actually, I met few friends like from India. They're not Telugu people, but what they taught, like వాళ్ళకి ఇటాలియన్ వచ్చు ఆల్మోస్ట్. నేనైతే ఇక్కడ మొత్తం కైమా చేసేస్తున్నాను అనమాట వర్డ్స్ని. ఇప్పుడు కొలేసియం అన్నది కూడా కరెక్టో కదా నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేస్తూనే ఉన్నారు నిన్నంతా. లెట్స్ సీ. బాయ్. Hi. So I think I'm in my third day. So I came for Makers Fair here. కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. నేను లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. దీనికోసం ఆల్మోస్ట్ చాలా దూరం నుంచి వచ్చాను. సో ఇప్పుడు యాక్చువల్గా మేకర్స్ ఫేర్ అంటే ఏంటి అంటే, బేసికలీ మనకి మేకర్స్ అంటే తెలుసు కదా, లైక్ ఎవరైనా చేసేవాళ్ళు అన్నట్టు మన తెలుగులో మీనింగ్. సో మనకి ఎలక్ట్రానిక్ స్టఫ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, స్టెమ్ రిలేటెడ్ కానీ, డిఫరెంట్ ఆర్ట్ కల్చర్ కానీ, దే ఆర్ డూయింగ్ విత్ దేర్ హ్యాండ్స్ అనమాట. టెక్నికల్ స్టఫ్, మోస్ట్లీ టెక్నికల్ స్టఫ్. సో ఇక్కడ మనకి మ్యాప్ అది ఉంది. రోబోటిక్ ఆర్మ్. సో ఇప్పుడే మాట్లాడాను దాంతో తినే అనమాట. సో బేసికలీ వాళ్ళు స్టూడెంట్స్ అంట, ఏరోస్పేస్ స్టూడెంట్స్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ కలిపి దే హ్యావ్ దట్ రోవర్ అండ్ రోబోటిక్ ఆర్మ్ అనమాట. చాలా బాగుంది. మళ్ళీ అడిగాను, మీ కాలేజ్లో ఇవన్నీ టీచ్ చేస్తారా అంటే, మరీ ఇంత కాదు, కొంచెం అయితే టీచ్ చేస్తారు, బట్ దే విల్ హెల్ప్ అస్ టు గెట్ ద సొల్యూషన్స్ ఆర్ సంథింగ్ అన్నట్టు చెప్పారు అన్నమాట. బయట వాటితో కంపేర్ చేస్తే నాకు ఇవి బాగా నచ్చినాయి అనమాట. ఎందుకంటే మనకి రిలేటెడ్గా ఉన్నాయి. ఆ ఏరోస్పేస్ 10 చూసాను కానీ బాగుంది, టెక్నాలజీ నచ్చింది. బట్ కొంచెం కాంప్లికేటెడ్ కదా అని చెప్పి నేను టచ్ చేయట్లేదు అనమాట.
దొరికేది ఇక్కడ 600. సో ఇప్పుడు నేను వాటికన్ సిటీకి వెళ్తున్నాను. సండే నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో చూస్తే క్లోజ్ అని చెప్పి చూపిస్తుంది. ప్రజెంట్ నేను టియానో అన్న స్టేషన్ దగ్గర ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాలి, సాన్షైన్ సిటీ ఆర్ సంథింగ్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాటికన్ సిటీ అయితే వెళ్తాను అనమాట. అంటే అది ఇది డిఫరెంట్ కంట్రీ. ప్రజెంట్ మనం ఇటలీలో ఉన్నాం కదా, అది వేరే కంట్రీ అని చెప్తున్నారు అనమాట. మెట్రో అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఒక 4 స్టేషన్స్ ఉన్నట్టుంది, అక్కడికైతే మనం వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ మెట్రోలో కూడా పెట్టారనమాట, చాలానే ఉన్నాయి ఇక్కడ. అంటే అప్పట్లో ఉన్న ఏవైతే కొన్ని క్రాష్ అయిపోయినాయో డీటెయిల్స్ చూస్తారు సెన్సర్గా. పైప్స్ చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళాలంట. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చాను. ఎప్పుడు నేను ఇంకొక కంట్రీలో ఉన్నాను అనమాట. అంటే బయట ఉన్నది మనకి ఇప్పుడు దాకా నడిచిందల్లా ఇటలీ అనమాట, రోము. ఇప్పుడు మనం వాటికన్ సిటీలో ఉన్నాము. సో ఇదొక దేశము, ఇందులో ఐ థింక్ 900 మెంబర్స్ ఎంతోమంది ఉంటారంట అంతే ఈ కంట్రీలో. పోప్ అని ఉంటారు, నిన్న FAO కూడా వచ్చారు తను. ఆయన ఇక్కడే ఉంటారు అనుకుంటా, ఆయన ఇక్కడ స్పీచ్లు ఇస్తూ ఉంటారండి. చాలా ఫేమస్. అక్కడ ఏదో జరుగుతుంది, వెళ్దాం. ఇంకేదో ఊరేగింపు చేస్తున్నారు, వాళ్ళందరూ వాటికన్స్ అంతా అక్కడ ఉన్నట్టున్నారు. సిలువని అదే యేసు ప్రభుని తీసుకెళ్తున్నారు అంటున్నారు. పెద్ద పెద్ద కట్టడాలు, ఫౌంటైన్ ఇది. వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూసుంటారు, ఇటలీ కానీ రోమ్ అని కొడితే చిన్న ఫోటోనే వస్తుంది. ఎవరు ఆ గ్రీన్ షర్ట్ అయినా ఇండియన్ అంట, ఇక్కడ వర్క్ చేస్తుంది. ఫ్రాన్సిస్ అంట పేరు.
ఎంత పెద్ద చర్చ్ ఎప్పుడు చూసుండ్రు. వెళ్ళ కట్టారు పైన ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ చూసి ఇది మన రాయి అనుకున్నాను, కానీ యాక్చువల్లీ రాయి కాదు, ఇది బ్రాంజ్ అనుకుంటా. ఇది చేయి చూడండి, సౌండ్ వినిపిస్తుందా? అంతా ఇత్తడితో చేసినట్టున్నారు, బాగా చేశారు అసలు. వీళ్ళందరూ లైన్లో నుంచున్నారు దేనికో, డిఫరెంట్ డిఫరెంట్ పనిముట్లు, బ్యాగ్లు పట్టుకుని వెళ్తాయి. చిన్నపిల్లలు కంటే చిన్నపిల్లలు. అది చూడండి, నేను దగ్గర నుంచి వెళ్ళట్లేదు, అందరూ వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుంటారు. సెంటర్లో ఉన్నాను. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చర్చ్ అనుకుంటా, ఈ లైన్లోనే ఉంది.
బస్సెస్ ఇక్కడ వరకు రావు. నెక్స్ట్ మనం వెళ్ళాలి బస్సెస్ దగ్గరికి. ఇక్కడ అందరి దగ్గర ఇవి ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి. డాగ్స్కి ఇన్సూరెన్స్ ఉంటుందంట. అలాగే డాగ్స్ పెంచుకోవడానికి కూడా వీళ్ళకి ఇది ఇస్తారంట. ఏంటి ఏమంటాం మనం అంటే రెమిటెన్స్ పెంచుకోవడానికి కూడా డబ్బులు ఇస్తారు బేసికలీ ఇక్కడ గవర్నమెంట్.